హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్వాణి ఆహార డిలీట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి టమాటా పచ్చడి. పచ్చడికి కావాల్సిన పదార్థాలు వచ్చేసరికి చిన్న టమాటాలు ఒక 6 తీసుకోవాలి, ఒక ఉల్లిపాయ, ఒక 3-4 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. సో పెద్దవి అయితే ఒక 3 టమాటాలు తీసుకోండి. సో తర్వాత ఒక గిన్నెలో ఇందాక కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గాక పక్కన పొయ్యిలో బాండీ పెట్టుకొని ఒక 15 పల్లీలు వేసుకొని వేగించుకోవాలి. వేగించుకొని చిన్న మంట పెట్టుకొని వేగించుకోవాలి. ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయిపోయినాక టమాటాలు మగ్గినాక కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఏమైనా అడుగంటుకుంటే. దాంట్లో వచ్చేసరికి కొన్ని ధనియాలు, ఇది వచ్చేసరికి దోశలో కానీ అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర, కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఎప్పుడు కొబ్బరి చట్నీతో కాకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దోశల్లోకి నెయ్యి వేసుకొని ఇచ్చుకున్న పల్లీలు మిక్సీలో వేసుకొని ఒక్కసారి మిక్సీ వేసుకున్నాక తర్వాత ఇందాక మక్కనిచ్చిన టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అవి వేసుకొని దాంట్లో కొంచెం చింతపండు, ఉప్పు, 2 చిన్నులపాయలు వేసుకొని మిక్సీ వేసుకోండి. వేసుకుంటే ఈ టమాటా పచ్చడి రెడీ. ఎస్పెషల్గా ఇది దోశల్లోకి మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.